హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ 360. యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళ కోసం నా ఫేవరెట్ ప్లేలిస్ట్ ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ మూవీస్ చూస్తున్నప్పుడు అరే ఈ షాట్ ఎక్కడో చూసానే అని మీకు అనిపిస్తుంది. అలా మీకు అనిపిస్తే ఎక్కడ చూసారో నాకు కింద కామెంట్స్ బాక్స్లో చెప్పండి. మీరు ఒకవేళ యాక్షన్ సీన్స్ని ఇష్టపడే వాళ్ళైతే ఈ మూడు మూవీస్ మీకోసమే, అస్సలు మిస్ అవ్వద్దు. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. నంబర్ 1 వచ్చేసి సీసో. ఇది 2023లో రిలీజ్ అయింది. ఇది ఒక యూనిక్ స్టోరీ లైన్ అని చెప్పాలి. వరల్డ్ వార్ 2 టైం పీరియడ్‌లో జరిగే ఒక యాక్షన్ డ్రామా. ఇందులో హీరో క్యారెక్టర్ చాలా క్రూయల్‌గా ఉంటుంది. ఇక స్టోరీ విషయానికొస్తే, హీరో మిలిటరీ నుండి రిటైర్ అయిన ఒక రష్యన్ సోల్జర్. తనకు దొరికిన కొంత బంగారంతోటి మిగతా లైఫ్‌ని పీస్‌ఫుల్‌గా బ్రతకాలని వెళ్తుంటాడు. దారిలో కొంతమంది జర్మన్ సోల్జర్స్ హీరో నుండి ఆ బంగారం లాక్కోవాలని చూస్తారు. అప్పుడే హీరో ఎవరు, తన పాస్ట్ ఏంటి అనే విషయం రివీల్ అవుతుంది. ఇందులో యాక్షన్ సీన్స్ చాలా బాగా డిజైన్ చేశారు. స్టోరీలో ఫస్ట్ సీన్ నుంచి టెన్షన్ క్యారీ అవుతుంది. క్యారెక్టర్స్‌కి మీరు ఎగ్జాక్ట్‌లీ కనెక్ట్ అయిపోతారు. ఫైట్ సీక్వెన్స్‌లు చాలా సాటిస్ఫైయింగ్‌గా అనిపిస్తాయి. కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్. నన్నడిగితే మస్ట్ వాచ్ మూవీ అని చెప్తాను. నంబర్ 2 ద కిల్లర్. డైరెక్టెడ్ బై డేవిడ్ ఫించర్. డేవిడ్ ఫించర్ అనగానే మనకు కొన్ని మూవీ లిస్ట్ గుర్తొస్తుంది. వాటిల్లో జోడియాక్, ఫైట్ క్లబ్, గాన్ గర్ల్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ఎన్నో ఉన్నాయి. అయితే ఈ మూవీలో ఒక ఫెయిల్డ్ అసాసినేషన్ తర్వాత కిల్లర్ లైఫ్ ఎలా మారిందనేదే ఈ సినిమా. డేవిడ్ ఫించర్ అంటేనే థ్రిల్లర్స్‌కి పెట్టింది పేరు అని చెప్పి మనందరికీ తెలుసు. అయితే ఈ మూవీలో సినిమా మొత్తం కిల్లర్ ఎలా బిహేవ్ చేస్తాడు, అసలు కిల్లర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనే దానిపైన ఎక్కువ ఫోకస్ చేశారు. కిల్లర్ క్యారెక్టరైజేషన్ చాలా బాగా డిజైన్ చేశారు. ఒక నార్మల్ మనిషికి ఉండే ఎమోషన్స్ అన్నీ కిల్లర్‌కి కూడా ఉంటాయి. కానీ ఆ కిల్లర్ వాటినన్నిటిని ఎలా కంట్రోల్ చేస్తాడనేదే ఈ సినిమాలో చాలా బాగా చూపింది. కిల్లర్‌గా నటించిన మైకిల్ ఫాస్బెండర్ ఔట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్. సినిమాటోగ్రఫీ కూడా చాలా కొత్తగా ఉంటుంది. థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా చూసే వాళ్ళకి ఈ సినిమా మస్ట్ వాచ్ అనే చెప్పాలి. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది అండ్ తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్. నంబర్ 3 ద ఈక్వలైజర్. ఈ మూవీ మొత్తం 3 పార్ట్స్‌లో ఉంటుంది. ఫస్ట్ పార్ట్ 2014లో రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ $192 మిలియన్ కొల్లగొట్టింది. లేటెస్ట్ ఈక్వలైజర్ పార్ట్ 3 2023లో రిలీజ్ అయింది. హీరోయిజం మాత్రం పీక్స్‌లో ఉంటుంది. ఫైట్స్ అయితే చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. బేసిక్‌గా హీరోకి వైలెన్స్ అంటే ఇష్టం ఉండదు. కానీ అతనికి ఒక సీక్రెట్ పాస్ట్ ఉంటుంది. కథ విషయానికొస్తే హీరో ఒక రిటైర్డ్ యూఎస్ మరీన్. అతనికి మిలిటరీ నుంచి రిటైర్ అయ్యి ప్రశాంతంగా జీవితం గడుపుతుంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో టెర్రీ అనే ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆ అమ్మాయిని ఒకరోజు రష్యన్ మాఫియా దారుణంగా కొడతారు. అసలు ఆ అమ్మాయికి రష్యన్ మాఫియాకి ఉండే సంబంధం ఏంటి? అసలు ఎందుకు కొట్టారు? రష్యన్ మాఫియాకు ఉండే కనెక్షన్ ఏంటి? హీరో రష్యన్ మాఫియాపై ఎలా పగ తీర్చుకుంటాడనేదే ఈ స్టోరీ. సినిమా ఏ పాయింట్‌లో కూడా బోర్ కొట్టదు. విలన్‌కి కూడా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటుంది. రియలిస్టిక్ యాక్షన్ నచ్చే వాళ్ళందరికీ ఇది కొంచెం ఓవర్ అనిపిస్తుంది. కానీ ఏం పర్లేదు అని సినిమా చూస్తే మాత్రం మీకు నచ్చుతుంది. హీరోకి, విలన్‌కి మధ్య సీన్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. సస్పెన్స్, యాక్షన్ ఈ సినిమాలో ఫుల్‌గా ఉంటుంది. యాక్షన్ లవర్స్‌కి ఈ సినిమా ఒక ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. సినిమా చూస్తున్నంత సేపు ఒక హై ఇస్తుంది. సో డోంట్ మిస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్.